ఏపీ నీట్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్, మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారైతే మేనేజ్మెంట్ కోట్లకు సంబంధించిన ఎంక్యూ సంబంధించిన ఫేజ్ 2 అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు లోపల కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, మరి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మరి ఈ వీడియోలో మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటే మరి అదేవిధంగా మరి క్లాసెస్ మనకి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఈజ్ ఆన్ 8వ తారీఖు 8 అక్టోబర్ 3 PM లోపు అయితే రిపోర్ట్ చేయాలి. అదర్వైజ్ యువర్ సీట్ వోంట్ బి దేర్. ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ ఆన్ ఆర్ బిఫోర్ అక్టోబర్ 8, 2024 3 PM లోపు అయితే రిపోర్ట్ చేయాలి. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వచ్చి 14/10/2024 ఉండటం జరిగింది. 2024 14th అంటే ఆఫ్టర్ దసరా వెకేషన్, దసరా అప్ టు 13th మనకి దసరా వెకేషన్ ఉంటాయి. క్లాసులు కూడా ఆఫ్టర్ దసరా వెకేషన్ తర్వాత కమెన్స్మెంట్ అవుతాయి. మరి మనం చూద్దాం, మరి విల్ సీ అండ్ హౌ ద క్లాసెస్. మరి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వచ్చేసి 14th 10th. ఇప్పుడు లెట్ us see మరి ఏ కాలేజీలో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఏ విధంగా ఉంది, మరి ఆ మేనేజ్మెంట్ కోటా అలాట్మెంట్ లిస్ట్ అయితే ఏ విధంగా ఉందనేది చూద్దాం. మరి ఆల్రెడీ మన ఛానల్ అయితే చేరింది. ఇవి కాస్ట్లీగా ఉంటాయి. ఇవి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే బాగా డబ్బున్న వాళ్ళే, మరి రిచ్ పర్సన్స్ మరి ఇవి కొనగలరు. వేరే వాళ్ళు అయితే కొనలేరు. 90% 10% పీపులే అఫోర్డ్ చేస్తారు. అదేవిధంగా అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ చిత్తూరు, ఈ విధంగా మరి చిత్తూరులో మరి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మరి చిత్తూరు ఉంది. మరి అపోలోలో చిత్తూరు ఉండటం జరిగింది. ఇది ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, ఇక్కడ కూడా భారీగానే ఉన్నాయి చిత్తూరు. మరి ఇక్కడ 75 సీట్స్ ఉండటం జరిగింది. 75 సీట్స్ ఉండి అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు వెస్ట్ గోదావరి, ఇక్కడ 75 ఉంది. మరి ఇక్కడ ఇవి మిక్సింగ్ ఆఫ్ క్యాట్ బి అండ్ క్యాట్ సి ఉండటం జరిగింది. అల్లూరు సీతారామరాజులో మనకి ఎన్ని ఉన్నాయి, అక్కడ 75 ఉన్నట్టుంది. 50% కన్వీనర్ కోటా అండ్ 50% మేనేజ్మెంట్ సీట్. అల్లూరు సీతారామరాజు 125 సీట్స్ ఉండటం జరిగింది. మరి శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంట తిరుపతి, దీనిలో ఎన్ని ఉన్నాయి మనకి 1 2. మరి మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని మీ నేమ్ అయితే చెక్ చేసుకోండి. 70 ఉండి బాలాజీలో. అదేవిధంగా ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప ముస్లిం మైనారిటీ కాలేజ్, మరి ఫాతిమాలో ఎన్ని ఉన్నాయంటే మనకి మరి ఇక్కడ 40 ఉండటం జరిగింది. 40 సీట్స్ ఉండటం జరిగింది. మరి అదేవిధంగా మరి గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ హాస్పిటల్ రాఘోలు శ్రీకాకుళం జిల్లా, ఇది డిస్టిక్ వచ్చి మనకి ఎన్ని ఉంటాయి దీనిలో 75 ఉండటం జరిగింది. 75 సీట్స్ ఫిల్ చేయటం జరిగింది. మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, అసలు గవర్నమెంట్లో మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క గవర్నమెంట్లో ఎన్ఆర్ఐ కోటా ఉండట్టుంది. మరి ఇక్కడ తెలంగాణలో అయితే తెలంగాణ పిల్లలు ఈ విషయంలో చాలా మరి అదృష్టవంతులని, లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఆంధ్ర పిల్లల మీద. ఎందుకంటే ఇక్కడ మేనేజ్మెంట్ కోటా లేదు. ఇక్కడ తెలంగాణలో అన్ని 85% కన్వీనర్ సీటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో, 15% వచ్చి మరి 15% వచ్చేసి ఏంటంటే నాన్ లోకల్ సీట్స్, అంటే ఎవరికైనా మరి కంట్రీలో ఉన్న ఎవరికైనా ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మరి ఈ పరిస్థితులు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. మరి మనకు తెలియదు అక్కడ రాజకీయ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలాగున్నాయో, మరి అక్కడ వాళ్ళ పబ్లిక్ మరి డిసైడ్ చేయాలి. మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో ఎన్ని ఉన్నాయంటే మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి 64 MBBS సీట్స్ ఉండటం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి ఎన్ని సీట్ అలాట్మెంట్ అయినాయి అని చూద్దాం. మరి 64 అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందో లేదో. నంద్యాలలో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి 64 సీట్స్ ఉన్నాయి. 64 సీట్స్ రావటం జరిగింది. మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ఇది కొత్త మెడికల్ కాలేజీ. దీనిలో 50 సీట్స్ ఉంటాయి. 50లో సగమేమో మరి కన్వీనర్ సీట్లు, 21 ఏమో ఆఖరికి గవర్నమెంట్లో కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో ఎన్ని సీట్స్ ఉంటాయో మనకి
మరి చూద్దాం ఎన్ని సీట్స్ ఉన్నాయి. రాజమహేంద్రవరంలో 64 ఉన్నాయి. 64 ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరంలో మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి? మనకి 64 విజయనగరంలో 64 సీట్స్ మెడికల్ కాలేజీ మరి అలాట్మెంట్ అయితే రావటం జరిగింది. క్యాట్ బి కానీ క్యాట్ సి కానీ. మరి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి జిల్లా. దీనిలో మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఇక్కడ వచ్చి దీన్ని బట్టి చూస్తే ఆంధ్ర ప్రజలు చాలా రిచ్ పీపుల్ అనుకోవచ్చు. మరి తెలంగాణ వాళ్ళు అయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు అన్ని ఫ్రీ సీట్స్, ఇక్కడ వాళ్ళు కొద్దిగా రిచ్ అనుకుంటాం మీరు. అదేవిధంగా ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 97, 125 సీట్స్ ఉంది. గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ కేర్ విశాఖపట్నంలో ఎన్ని ఉన్నాయి మనకి? 30. గాయత్రిలో మనకి 100 సీట్స్, అంటే 200 సీట్స్ ఉండి 100 సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళిపోయినాయి. కాటూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇది ప్రైవేట్ కాలేజీ, చినకొండపూడి. ఇది మనకి మరి ఈ విధంగా మరి ఇక్కడ చిలకలూరుపేట దగ్గర ఉంటుంది, గుంటూరు డిస్టిక్. దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి? 50. కాటూరు మెడికల్ కాలేజ్ 75. కాటూరు అంటే ఒక 125లో 150లో 75 ఉంటుంది జరిగింది. చూడండి, ఎస్సీలు అయితే ఎవరు చేరరు. ఎస్సీలు అంటే ఎక్కడో ఉంటారు, కానీ నాకు తెలిసి ఎస్సీలు ఇక్కడ ఎవరో మరి రిచ్ పర్సన్ ఉన్నారు ఎస్సీలు. ద కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఇది కోనసీమ ఎక్కడ ఉంది? అమలాపురం. దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. ఎస్సీస్ అయితే ఉండరు, ఆల్మోస్ట్ ఆల్ నథింగ్. ఎస్సీలు అంతా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి, ఓసీసే ఉంటారు. ఎస్సీలు ఎక్కడో ఉన్నారు. కోనసీమలో 75 ఉండటం జరిగింది. మరి మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెల్లిమర్ల, విజయనగరం. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 100 ఉంటాయి. 100 సీట్స్. నారాయణ మెడికల్ కాలేజీ నెల్లూరు డిస్టిక్. నారాయణ మెడికల్ కాలేజ్ రిచ్ పర్సన్సే జాయిన్ అవుతారు. దీనిలో ఎస్సీస్ ఉంటారు. చూడండి, ఓసీస్ అన్నీ ఓసీసే. అసలు బీసీలు కూడా బీసీఈ కానీ ఉన్నారు, కానీ మైనారిటీ వాళ్ళు ఎక్కడో మరి ఆల్మోస్ట్ ఆల్. నారాయణ మెడికల్ కాలేజీ ఎస్సీ క్యాండిడేట్స్ అస్సలు లేరు. 125. అదర్ క్యాస్ట్ బీసీలో కానీ 125 ఉన్నారు. మరి నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇబ్రహీంపట్నం, విజయవాడ. నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎన్ని సీట్లు? అన్నీ ఓసీసీ. అందరు ఓసీలు గమనించండి, ఎందుకంటే ఇవి డబ్బులు కట్టాలి కదా. మరి నిమ్రాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 65 నిమ్రా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, సినకాకాని, మంగళగిరి. ఈ మంగళగిరిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి? మరి 24. మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ 100 ఉన్నాయి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో 100 ఉన్నాయి. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం. దీనిలో ఎన్ని ఉన్నాయి? మనంతా రిచ్ ఫెలోస్ జాయిన్ అవుతారు కాబట్టి. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం. ఎస్టీ కూడా ఎవరో జాయిన్ అయ్యారు, మంచి డబ్బుండ పార్టీలేమో ఎస్టీస్ మరి కొంతమంది ఉన్నారు, ఎక్కడో 1% ఉంటారు. ఎన్ఆర్ఐ విశాఖపట్నం 75 సీట్స్. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ గవర్నమెంట్లో మనం చూస్తాం. ఇదే ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను నా హిస్టరీలో. 23 ఎన్ఆర్ఐ సీట్స్. పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ కుప్పం 75. మరి అదేవిధంగా శ్రీ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ గన్నవరంలో దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి? ఎన్ని సీట్స్ తీసుకున్నారు? 75. ప్రతి ఒక్కరు రిపోర్ట్ చేయాలి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ క్యాట్ బి అండ్ క్యాట్ సి సీట్, యూ హ్యావ్ టు రిపోర్ట్ టు ఆన్ ఆర్ బిఫోర్ 8th లోపు రిపోర్ట్ చేయాలి. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల. మరి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో మరి 75. మరి విశ్వభారతి మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్, ఆర్టీ నగర్, కర్నూలు డిస్టిక్.
అది ఏపీ మొత్తం రిచ్గా ఉంది. అంత కాస్ట్లీ సీట్స్ కదా, 75 ఇది ఈ విధమైన డేటా మన దగ్గర ఉండటం జరిగింది. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో డేటా తీసుకున్నాను. ఇవి వీళ్ళందరికీ ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వీళ్ళందరూ మరి మనీ అయితే పే చేసుకుంటారు, ఇబ్బంది లేదు. క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సికి మనీ అయితే పే చేసుకుంటారు. అదేవిధంగా ఇంకో వార్త ఏంటంటే ప్రిన్సిపాల్స్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అన్ని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఒక న్యూస్ అయితే ఉంది. మరొకసారి మరి మన 8th లోపు మీరు రిపోర్ట్ చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్. అంటే సీట్ రాగానే సంబరం కాదు, కానీ మనీ కట్టలు పట్టుకుని వెళ్ళాలి. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ 14th నుంచి అవుతాయి. 8వ తారీఖు నుంచి అయితే మీరు. అదేవిధంగా మరి వాళ్ళ ప్రిన్సిపాల్స్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ న్యూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ కూడా చూద్దాం ఒకసారి. ఫైనల్గా నోటిఫికేషన్ అయితే వీళ్ళు జారీ చేశారు. ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ టు ద ప్రిన్సిపల్స్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ ఇది కూడా చూద్దాం. మరి 23 అన్ఎయిడెడ్ మనకి 4వ తారీఖున ఇచ్చారు. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్. సబ్జెక్ట్ ఏంటంటే ఎన్టీఆర్ ఎంబీబీఎస్ అడ్మిషన్, కండక్ట్ ఆఫ్ phase 2 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ మేనేజ్మెంట్ ఫర్ ద అకాడమిక్. సర్టన్ కండిషన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఈ టర్మ్స్ కండిషన్స్ని ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ ఫాలో అవ్వాలి. మరి అదేవిధంగా ఇన్ కంటిన్యూషన్ రిఫరెన్స్ టు ఐఎమ్ డైరెక్ట్లీ ఇన్ఫార్మ్ ద phase 2 ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ అన్నారు. ఇవి ఇన్స్ట్రక్షన్స్ అండర్ ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ సీట్స్ కంప్లీటెడ్ అలాట్మెంట్ రిలీజ్డ్ 4వ తారీఖు ఇప్పుడే రిలీజ్ చేశారు. కాంపిటేటివ్ తారీఖు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ ఎన్ఆర్ఐ సీట్స్ ఈ న్యూ గవర్నమెంట్ మెడికల్గా ఫ్రమ్ ఆన్వర్డ్స్. మేనేజ్మెంట్ కోటా B1, B2, C ప్రైవేటు ఎన్ఆర్ఐ. ద క్యాండిడేట్స్ కెన్ బి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ది లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అయితే మనం చెప్పాం 8వ తారీఖున 8th ఆన్ ఆర్ బిఫోర్ 8th అక్టోబర్ లోపైతే ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ అట్ కాలేజెస్ మెడికల్ కాలేజ్. మరి అదేవిధంగా మరి ఫీజెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి మరి ఫీజెస్ గురించి ఈ ఫీజెస్ తీసుకుని అయితే మీరు వెళ్ళాలి. 25,000 సెల్ఫ్ ఫైనాన్స్, 25,100 రూపీస్ అయితే పే చేయాలి. మరి కాంపిటేటివ్ ద్వారా ఎన్ఆర్ఐ సీట్స్ న్యూ గవర్నమెంట్ మెడికల్గా 65,600. మరి ప్రైవేటు B1, B2 వాళ్ళు 25,100 రూపీస్. మరి సి కేటగిరీలో ఎన్ఆర్ఐ 65,600 రూపీస్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి హ్యాస్ టు పే అట్ కాలేజెస్. మరి అదేవిధంగా ఐ రిక్వెస్ట్ టు ఫ్రీజ్ ద డేటా నాట్ జాయిన్డ్ రిపోర్టెడ్ బై 4 PM 8th లోపు అయితే మీరు జాయిన్ అవ్వాలి. ఫ్రీజ్ అయిపోతుంది 8th లోపు జాయిన్ అవ్వకపోతే మరి ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్. వైల్ అడ్మిటింగ్ ద క్యాండిడేట్ ది ఫాలోయింగ్ గైడ్ లైన్స్ టు బీ అలౌడ్. ఫీ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంది. మరి మనీ అయితే ఎట్లా పే చేయాలో చూద్దాం. డీడీ రూపంలో పే చేయాలేమో. ఏలూరు ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ అయితే 12 lakhs, మరి ఎన్ఆర్ఐ కూడా 20 lakhs ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో పే చేయాల్సిన ఫీజెస్. మరి అదేవిధంగా మరి బి కేటగిరీలో 13 ఆల్రెడీ ఉంది, ఇది 13,20,000. సి కేటగిరీలో 39,60,000. అల్లూరు సీత ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు. మరి ఒకసారి వీళ్ళు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ డేటా అంతా డౌన్లోడ్ చేసుకుని తీసుకెళ్ళండి. శ్రీ పద్మావతి రాధికారి రిజిస్టర్ ఈ విధంగా మరి ఉండటం జరుగుతుంది. ఈ మనీ అయితే పే చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ మనీ పే చేయకపోతే మీరు యువర్ సీట్ ఈజ్ నాట్. ప్రతి ఒక్కళ్ళు మనీ పే చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు పే ద మనీ. మరి ఇంత డబ్బులు తీసుకెళ్ళాలంటే మీరు ఎలా తీసుకెళ్ళాలంటే డాలర్స్లో పే చేయాలా, రూపీస్లో పే చేయాలని డీడీ ఒకసారి కాలేజీకి వెళ్ళి మరి డేటాను అయితే తీసుకోండి. 8వ తారీఖు లోపు అయితే వెళ్ళాలి. ఈ లోపు కాలేజీ వారిని సంప్రదించి మీరు కాలేజీ వెబ్సైట్ని విజిట్ చేసి మీరు ఈ డేటాను అయితే మరి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వండి. కాలేజీలో ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, హౌ టు రిపోర్ట్ అట్ కాలేజీ అని మనం కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు కూడా మరి చూడండి. చూసినట్టయితే ఇది పపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, చిత్తూరు, పద్మావతి, ఫాతిమా ఇన్స్టిట్యూట్, గాయత్రి ఈ డేటా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనీ అయితే పే చేయాలి. మరి యూనివర్సిటీ ఫీజు యాజ్ వెల్ యాజ్ ట్యూషన్ ఫీజు అయితే పే చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు రెడీ. ప్రతి ఒక్కరికి మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున. మేనేజ్మెంట్కి సీట్స్ వచ్చినా కానీ సీట్స్ వచ్చినా కానీ కొంతమంది మనీ పే చేయాల కెపాసిటీ ఉందని నాకు అర్థమైపోయింది. కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.